ఎల్ అని టైప్ చేస్తే లాంగ్ నుంచి ప్రింట్ చేస్తుందని మీ అందరికీ తెలుసు. దాని యొక్క మీనింగ్ ఈరోజు తెలుస్తుంది. స్టార్టింగ్ లెటర్ లో ఒక ఫైల్కి లేదా డైరెక్టరీకి డి అని ఉంది కాబట్టి ఇది ఒక డైరెక్టరీ అని ఉంది. అంటే లైనెక్స్ అనేది ఒక డైరెక్టరీ. So next read, write, execute. RWX and user related permissions. And the next three columns వచ్చేసి group related. And the next three వచ్చేసి others related. The user related permissions, group related permissions, and others related. Number three అంటే links అన్నమాట. అంటే ప్రతి బై డిఫాల్ట్ గా డైరెక్టరీకి టూ లింక్స్ ఉంటాయి. అంటే ఒకటి వచ్చేసి సెల్ఫ్ లింక్ ఉంటుంది, ఒకటి వచ్చేసి పేరెంట్ లింక్ ఉంటుంది. అది ఆ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీ ఉంటే అది కూడా ఒక లింక్ గా క్లిక్ చేస్తుంది. చూసారు డాట్ అంటే సెల్ఫ్ లింక్, డాట్ డాట్ అంటే పేరెంట్ లింక్, పేస్ట్ అనేది అనదర్ లింక్. అలాగే రూట్ అండ్ రూట్. రూట్ అనేది లైనెక్స్ అండ్ డైరెక్టరీ యొక్క ఓనర్షిప్, అంటే యూజర్ ఓనర్షిప్ అండ్ గ్రూప్ ఓనర్షిప్. నెక్స్ట్ 18 అనేది బైట్స్ అనమాట. ఈ డైరెక్టరీ యొక్క సైజ్ అనమాట. అంటే ఇది కంప్లీట్ ఫైల్ సైజ్ చూపిస్తే డైరెక్టరీ. నెక్స్ట్ వచ్చేసి డేట్ టైం. ఇలా